హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి జీడీఎస్ 2024 ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ కూడా మనకి 4th ఫేజ్ వరకు అయితే ఇంకా మనకు రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఫేజ్ 5 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాల్సినది ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇండియా పోస్ట్ gdsonline.gov.in. సో మనకి క్రోమ్లో ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే సైట్ ఓపెన్ అవుతుందన్నమాట క్రోమ్లో. సో ఇక్కడ మనకి ఒక స్క్రోల్ అయితే ఇంకా ఒక లైన్ స్క్రోల్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 లిస్ట్ 5 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్. సో మనకి లిస్ట్ 5 అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇంకా జీడీఎస్ 2024కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇక ఫిఫ్త్ ఫేజ్లో. సో ఒకసారి చూద్దామండి ఎలా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సింది ఏంటనేది. సో మనకి కిందకి ఇక క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని. ఇక ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, సప్లిమెంటరీ లిస్ట్ 5 అని ఇచ్చారనమాట. సో ఈ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనము తెలంగాణ వాళ్ళైతే కనుక తెలంగాణ క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ కింద ఉంది కదా తెలంగాణ స్టేట్ అయితే ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే కనుక మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ లిస్ట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్కి, ఆంధ్ర అయితే కనుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనం క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు చేసి చూపిస్తానండి. ఆంధ్ర అయితే ఒకసారి ఫేజ్ 5 రిజల్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనకి పీడిఎఫ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తే మనకి దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ది డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగైన్ దేర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ 21st 12 2024. సో మనకి ఎవరైతే ఇంకా షార్ట్ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయో వాళ్ళు ఏంటంటే కనుక ఈ నెల 20వ తారీఖు లోపల మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఒకసారి మీరైతే కనుక చెక్ చేసుకోండి. ఒకసారి కిందకి స్క్రోల్ చేస్తే మనకి దాదాపు చాలా నేమ్స్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఎవరైతే ఇంకా అప్లై చేస్తున్నారో 192 నేమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ రిజర్వేషన్ ప్రకారంగా. సో ఈ యొక్క ఎవరైతే సెలెక్ట్ అయినారో ఈ డేట్స్ లోపల 20వ తారీఖు లోపల మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో. సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సెర్చ్లో ఇలా ఇంత నేమ్ ఎలా సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్లో డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మీకు నేమ్ కొడితే కనుక మెయిన్ టైప్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా మీ నేమ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఉంటే కనుక డిస్ప్లే అవుతుంది, లేదంటే లేదని చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే కనుక మీరు సింపుల్గా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో అప్డేట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.